ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశి వారు ఈరోజు 50% వరకు మాత్రమే అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఈ రోజున ఉండే గ్రహాల యొక్క సంచారం మీకు మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. ఈరోజు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. శ్రమ బాగా పెరుగుతుంది. వస్తువుల యొక్క భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండడమే మంచిది. శారీరకంగా మరియు మానసికంగా బాగా అలసిపోతారు. ఈరోజు తులారాశి వారు ఇష్టం లేని పనులను చేయాల్సి ఉంటుంది. మీకు నచ్చకపోయినా సరే కొన్ని పనులను తప్పకుండా చేయాల్సిందే అన్నట్లుగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఒక వర్గానికి మీరు పూర్తిగా దూరం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఏది ఏమైనా ఈరోజు మీరు ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారు ఈరోజు చిన్న తప్పులు కూడా చెయ్యకండి. పొరపాటున మీరు ఏ చిన్న తప్పు చేసినా అవతలి వారు దానిని భూతద్దంలో పెట్టి మరీ చూస్తారు. అందుకే ఈ సమయంలో మీరు గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అంత శ్రేయస్కరం కాదు. అప్పు అనే పదానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈరోజు మీరు ప్రతి చిన్న విషయాన్ని మనసుకు తీసుకుంటారు. చివరకు చిన్నపిల్లలు అనే మాటలను కూడా పట్టించుకుంటారు. బాగా హర్ట్ అవుతారు. అందరూ నన్నే అంటున్నారు అన్న భావన మీలో పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితులన్నీ మీరు ఎదుర్కోవలసిన అవసరం ఎంతగానో ఉంది. మీ ఆలోచన విధానాన్ని సక్రమంగా ఉంచుకోవాలి. లేకుంటే నష్టపోవాల్సి రావచ్చు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి అదృష్ట రంగు పసుపు రంగు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.